అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. మచిలీపట్నంలో ఈ మధ్యన కొత్తగా రీహాబిలిటీ సెంటర్ మచిలీపట్నంలో ఎక్కువగా వాడకంలోకి వచ్చింది. గతంలో లేని రీహాబిలిటీ సెంటర్ మచిలీపట్నంలో ఇప్పుడు ఎందుకు ఈ విధంగా వాడకంలోకి వచ్చిందన్న విషయాన్ని మన డాక్టర్ గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి మచిలీపట్నంలో రీహాబిలిటీ సెంటర్ అనేది స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి ఎక్కువ మంది పేషెంట్స్ రావడం జరిగింది? గుడ్ మార్నింగ్ సార్. నేను కౌన్సిలర్ని. నా పేరు రవీంద్ర కుమార్. ప్రస్తుతానికి 2020 నుంచి 2020 జులై నుంచి మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ మధ్య ఆల్కహాలు అండ్ డ్రగ్స్, నికోటిన్కి సంబంధించిన లైక్ గుట్కా, సిగరెట్స్, వీటికి సంబంధించి మేము ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము. వాళ్ళకి సంబంధించి కొంతమంది 6 months, కొంతమంది 3 months అలా కోర్స్ ఉంటుంది. చాలామంది ఇప్పటి వరకు మేము చూస్తే 2264 మంది మా దగ్గర నుంచి క్యూర్ అయిపోయి జనరల్గా ఇంక దేనికి అడిక్ట్ లేకుండా ఉంటున్నారు. టోటల్ ఆల్కహాల్ పేషెంట్స్ వచ్చేసరికి 2020 మంది, స్మోకింగ్ కానీ గుట్కా కానీ 199 మంది, గాంజా కానీ ఇంకా అదర్ డ్రగ్స్ వీళ్ళకి సంబంధించి 45 మంది ఇప్పుడు దాకా రీహాబిలిటేషన్ సెంటర్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సార్. 2020కు ముందు రీహాబిలిటీ సెంటర్ లేకపోవడం, 2020 తర్వాత రీహాబిలిటీ సెంటర్ ఓపెన్ అవడానికి గల కారణాలు ఏమన్నా చెప్పగలరా? సార్, ఇది నషాముక్త్ భారత్ అనేది ఒక చారిటీ సంస్థ ఏర్పాటు చేసింది. దీన్ని ముఖ్యంగా తీసుకురావడానికి మన ఏపీ గవర్నమెంట్ జగన్ గారు బాగా కృషి చేశారు సార్. దాన్ని అలా మొత్తం ఇది ఓన్లీ ఈ కృష్ణా జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా ఈ సెంటర్స్ ఉన్నాయి సార్. ప్రతిదీ గవర్నమెంట్ దాంట్లో ఉన్నాయి. అవి రన్ చేస్తున్నాం సార్. ప్రజెంట్ ట్రీట్మెంట్లో భాగంగా ఎటువంటి ఓన్లీ కౌన్సిలింగ్ అయినా, లేకపోతే మెడిసిన్ కానీ, లేకపోతే లోపల వాళ్ళని లాక్ చేసి వాళ్ళని ఇచ్చేయటం కానీ, ఆ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది అసలు? సార్ ఏం లేదు, ఎక్కువగా ఆల్కహాల్ ఇప్పుడు తాగిన వాళ్ళు కానీ అవన్నీ కడుపుల నొప్పి అని, కొంతమంది నిద్ర పట్టకపోవడం, కొంతమంది షేకింగ్, బాడీ అంతా షేకింగ్ అవుతూ ఉంటుంది. అవన్నీ చూసుకోవడం, దానికి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్లో భాగంగానే కౌన్సిలింగ్ కూడా ఒక భాగం సార్. అలా కౌన్సిలింగ్ ఇస్తా ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ ఐపీపీ వార్డులో మనం జాయిన్ చేస్తాం ఇన్ పేషెంట్స్. వాళ్ళకి చేసుకుంటా దాన్ని బట్టి ఇంకా ఎక్కువ రోజులు ఉండాలా, లేకపోతే ఏంటి డిశ్చార్జ్ చేసి మరలా ట్రీట్మెంట్ వాడడం అనేది చేసుకుంటూ ఉంటాం సార్. అలా అయితే ట్రీట్మెంట్కి అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే పేషెంట్లు పెట్టే పరిస్థితులు అయితే ఏమి ఉండవు, అంతే కదా? లేదు సార్, ప్రతిదీ మేము చివరికి వాళ్ళు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, ఎలా ఉంది ఫుడ్ అనేది కూడా మేము వివరాలు తీసుకుంటాము. ఫుడ్ బాగాకపోతే వాళ్ళకి మరలా చెప్పి స్వయంగా చూసుకొని ఆ ఫుడ్ని కూడా మరలా మారుస్తాం. అలాగే ట్యాబ్లెట్స్, ఇంకా ఫ్లూయిడ్స్, వీటికి సంబంధించి కూడా ప్రతిదీ వివరంగా తెలుసుకొని ఫాలోఅప్ చేసుకుంటాం సార్. అంటే మీకు తల్లిదండ్రులే తీసుకొచ్చి ఇక్కడ మీకు రీహాబిలిటీ సెంటర్లో పెడతారా, లేకపోతే పోలీసులు కానీ కోర్టు నుంచి ఫార్వర్డ్ చేయడం అలాంటివి ఏమైనా జరిగినాయా? మనకి ఉంటాయి సార్, పోలీసులు తీసుకొస్తారు, కోర్టు నుంచి వస్తే తల్లిదండ్రులు కూడా తీసుకొస్తారు. తల్లిదండ్రులు తీసుకొచ్చి మైనర్స్ కాబట్టి ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటాము. దాని ప్రకారం ఇక ప్రతిదీ ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాం సార్. అంటే గాంజా కేసులు ఎన్ని? మీకు 45 అంటున్నారు. ఓకే, మచిలీపట్నంలో చూస్తే దాదాపుగా మొత్తం ఊరంతా గాంజా మయం అయిపోయిందని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇంక ఒక 45 వచ్చినాయా, ఇంకెక్కువైనా వచ్చి మధ్య మధ్యలో ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది? అంటే టోటల్ ఇక్కడికి వచ్చేసరికి సార్, మనకి ఇక్కడ ఇన్ పేషెంట్స్ కానీ లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఒక అటెండర్ ఉండాలి, లేకపోతే పక్కన పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది. అందుకని దాన్ని బట్టి ఈ కేసెసే వచ్చినాయి. వాస్తవానికి ఎక్కువగా ఉండొచ్చు కానీ మన దగ్గరికి మాత్రం ఆన్ రికార్డు 45 ఉన్నాయి సార్. ఓకే, అది 2020 నుంచి మచిలీపట్నంలో అయితే ఈ రీహాబిలిటీ సెంటర్కి గాంజా కానీ, మద్యం కానీ, ఈ గుట్కా, సిగరెట్లలో వచ్చిన పేషెంట్ల తాకిడి అయితే ఎక్కువే ఉంది. దాదాపుగా 2000 పైబడే ఈ మచిలీపట్నం రీహాబిలిటీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళటం అనేది జరిగిందని చెప్పి మనతో డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. అదే విషయాలు పూర్తిగా పరిశీలన చేసి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ కిరీట్తో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్
Don't forget to subscribe to Chanakya channel.